ఈరోజు వీడియోని మనం ఒక చిన్న ఆటతో మొదలు పెడదాం. మీకు తేడాల్ని గుర్తించండి అనే ఆట తెలిసే ఉంటుంది కదా! ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 2 చిత్రాల్ని చూడండి. ఎడమవైపు ఒక సింహం, కుడివైపు ఒక మొక్క ఉన్నాయి. వీటి మధ్య తేడాల్ని చెప్పమంటే మీరేమంటారు? సార్, ఇది చాలా సులభం కదా! అవి చూడ్డానికే పూర్తిగా వేరువేరుగా ఉన్నాయి అని నవ్వుతారు. అవును కదా! నిజమే. బయటకి చూస్తే జంతువులు, మొక్కలు చాలా వేరుగా కనిపిస్తాయి. వేరుగా పనిచేస్తాయి కూడా. కానీ మనం ఒకవేళ వీటిని బాగా జూమ్ చేసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే ఆ సింహం యొక్క కణాలు మరియు ఆ మొక్క కణాలతో పోల్చితే ఏం జరుగుతుందో తెలుసా? ఆశ్చర్యకరంగా వీటి మధ్య చాలా పోలికలు కనిపిస్తాయి. ఈ వీడియోలో మనం జంతు కణానికి, వృక్ష కణానికి మధ్య ఉన్న స్నేహం లాంటి పోలికలేంటి, అలాగే వాటిని వేరు చేసే ముఖ్యమైన తేడాలేంటి అనేది లోతుగా తెలుసుకుందాం. సిద్ధంగా ఉన్నారా? ముందుగా స్క్రీన్ మీద ఎడమవైపు జంతు కణం, కుడివైపు వృక్ష కణం. ఈ నమూనాల్ని గమనించండి. ఈ రెండింటిలోనూ కామన్‌గా ఉండే కొన్ని భాగాలు ఉన్నాయి. మొదటిది కణత్వచం అంటే సెల్ మెంబ్రేన్. ఇది ఒక గేట్ లాంటిదన్నమాట. కణం లోపలికి ఏం రావాలి, బయటికి ఏం వెళ్ళాలి అనేది ఇదే కంట్రోల్ చేస్తుంది. రెండవది కణాల్లోని కణద్రవ్యం సైటోసోల్ అనే జెల్లీ లాంటి పదార్థం. మిగిలిన చిన్న చిన్న భాగాలన్నీ ఇందులో తేలుతూ ఉంటాయి. ఇకపోతే 2 కణాల్లోనూ చాలా ముఖ్యమైన ఆర్గనైల్స్ ఉంటాయి. ఒకటి కేంద్రకం. ఇది కణానికి సంబంధించిన సమాచార భాండాగారం లాంటిది. జీవికి సంబంధించిన జన్యు సమాచారం అంతా ఇందులోనే భద్రంగా ఉంటుంది. రెండవది మైటోకాండ్రియా. వీటిని మనం పవర్ హౌస్లు లేదా శక్తి కర్మాగారాలు అని పిలుస్తాం. ఇవి చక్కెరలను విడగొట్టి కణానికి కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇప్పటిదాకా పోలికలు చూసాం కదా! ఇప్పుడు అసలు కథ. తేడాలను చూద్దాం. వృక్షకణాన్ని జాగ్రత్తగా గమనించండి. దాని కణత్వచం చుట్టూ ఇంకొక అదనపు పొర కనిపిస్తోంది కదా! దీన్నే మనం కణకవచం అంటాం. అంటే సెల్ వాల్. కణకవచం మొక్క కణానికి ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని, దృఢత్వాన్ని ఇస్తుంది. ఇది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మీరెప్పుడైనా మునగకాడ లాంటి కూరగాయ కాడల్ని పట్టుకొని చూసారా? అవి ఎంత గట్టిగా ఉంటాయో కదా! అదే పచ్చి మాంసాన్ని ముట్టుకుంటే అది మెత్తగా, వాలిపోయేలా ఉంటుంది. మొక్కలు నిలుచుకోవడానికి ఆ గట్టిదనం అవసరం. కాబట్టి వాటికి కణకవచాలు ఉంటాయి. కానీ జంతువులైన మనకు కణకవచాలు ఉండవు. అందుకే మన చర్మం మెత్తగా ఉంటుంది. రెండవ అతిపెద్ద తేడా ఏంటంటే మొక్కలు కణాల్లో హరిత రేణువులు అంటే క్లోరోప్లాస్ట్ అనే ప్రత్యేకమైన భాగాలు ఉంటాయి. వేటిలో? మొక్కల్లో. ఇవి ఉండడం వల్లే మొక్కలు ఆకుపచ్చగా కనిపిస్తాయి. ఈ హరిత రేణువులే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కకు కావాల్సిన ఆహారాన్ని తయారు చేస్తాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం గమనించారా? వృక్షకణంలో హరిత రేణువులు చక్కెరను తయారు చేస్తే మైటోకాండ్రియా ఆ చక్కెరను శక్తిగా మారుస్తాయి. అంటే ఇవి రెండు మంచి స్నేహితుల్లా కలిసి పనిచేస్తాయన్నమాట. ఇక్కడ ఒక్కసారి మనం నేర్చుకున్నది రీక్యాప్ చేసుకుందాం. పోలికలేంటి? రెండిటిలోనూ కణత్వచం, కణద్రవ్యం, కేంద్రకం, మైటోకాండ్రియా. మరి తేడాలేంటి? వృక్షకణాల్లో మాత్రమే కణకవచం ఉంటుంది. అందుకే అవి గట్టిగా ఉంటాయి. అలాగే హరిత రేణువులు కూడా ఉంటాయి. అందుకే అవి ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకుంటాయి. అలాగే కణకవచం లేకపోవడం వల్లే మనం మొక్కల్లా బిగుసుపోకుండా ఫ్రీగా కదులుతున్నాం. ఈ పాఠం ద్వారా మీకు కణాల నిర్మాణంలో ఉన్న అద్భుతమైన ఇంజనీరింగ్ అర్థమైందని అనుకుంటున్నాను.